లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానంలో ధ్యానం చేస్తూ మరొక మాసంలో ఒక నూతన వారాన్ని ముగించుకుని
మరి పరిశుద్ధ దినము కొరకు మనం నిరీక్షిస్తుండగా దేవుడు తన ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. రండి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆశతో ఆసక్తితో అనుదినము ఆలకిస్తున్న మీకందరికీ ఆ ప్రభు నామమున శుభములు తెలియచేస్తున్నాను. మరి 16వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. ప్రవచనాత్మకమైన కీర్తన. దావీదు కాలానికి అది మర్మము, మన కాలానికి అది నెరవేర్చబడిన ఒక ప్రత్యక్షీకరణ సాహిత్యం. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన శుభవర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన వంశంలోంచి రానైన దేవుని కుమారుని యొక్క శ్రమానుభవాన్ని ప్రవచనాత్మకంగా మాకు తెలియచేసిన దావీదు యొక్క మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఆ మాటల భావాన్ని, దాని యొక్క ప్రభావాన్ని, ఆ తర్వాత జరిగిన ఆ అనుభవాన్ని ద్వారా మాకు కలిగిన ఫలితాన్ని మేము నెమరు వేసుకుంటుండగా, బోధకుడా మీరే మాకు బోధించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 16వ కీర్తనలోని 7వ వచనం, నాకు ఆలోచనకర్తైన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఈ రెండు మాటల్లో మొదటి మాటను మరి దినము ధ్యానం చేయాలని తలస్తున్నాను. నాకు ఆలోచనకర్తైన యెహోవాను స్తుతించెదను. ఈ కీర్తన ప్రవచనాత్మకమైన కీర్తన అని, దావీదు కాలములో వారికి ఇది మర్మమని, మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా జన్మించి నెరవేర్చిన ఒక రక్షణ కార్యమని, ఆ రక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పుడు కలిగిన వివిధ అనుభవాలు, వాటిని నెమరు వేసుకుంటూ మనము 6 వచనాలు పూర్తి చేశాం. 7వ వచనంలో తన శ్రమ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఒక స్తుతి చెల్లిస్తున్నాడు. దావీదు కీర్తనలో చాలా తరచుగా కనిపించే అంశం, ప్రతి కీర్తన స్తుతితో ప్రార్థనతో ప్రారంభిస్తాడు. ప్రతి కీర్తన కూడా దాదాపుగా అన్ని కీర్తనలు కూడా ప్రార్థనతో ప్రారంభిస్తాడు. అనగా దేవునితో ప్రార్థన చేస్తాడు, దేవునితో ప్రారంభిస్తాడు, ప్రభుతో ప్రారంభిస్తాడు. ప్రార్థించిన తర్వాత తన శ్రమానుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి స్తుతులు చెల్లించడం అనేది దావీదు జీవితంలో కనబడుతుంది. కొన్నిసార్లు జవాబు దొరికిన తర్వాత స్తుతి చెల్లిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థించి ఆ జవాబు పొందకముందే మరి కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు చెప్పిన మా రీతిగా నువ్వు ప్రార్థించినప్పుడు అది పొంది ఉన్నామని నమ్ముడి అన్న రీతిగా మరి ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ స్తుతించిన అనుభవాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ శ్రమ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మధ్యలో నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అనే మాట వాడతాడు. ఆలోచనకర్త అనగా దేవుని వాక్యంలో మనకు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి యెషయా 9లో మనకు స్పష్టంగా కనబడుతుంది. అనగా ఆలోచనకర్త అయిన దేవునిగా మనకు పరిచయం చేయబడిన యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనకర్త తండ్రి అయిన దేవుడు. ఆలోచనకర్తగా ఈ లోకములో ఉద్భవించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆలోచనకర్త. ఈ మాట ఇక్కడ పొందుపరచబడటానికి గల కారణం, క్రీస్తు ద్వారా జరిగించిన రక్షణ కార్యం నేపథ్యాన్ని ఇక్కడ దావీదు రాస్తున్నాడు. కాబట్టి ఆ రక్షణ కార్యం యొక్క ఆలోచనకర్త తండ్రి. అందుకే నాకు ఆలోచనకర్తైన యెహోవాను స్తుతించెదను అనే మాట వాడతాడు. ద ప్లాన్ అండ్ పర్పస్
ఆఫ్ రిడెంప్షన్ ఈజ్ ఆఫ్ గాడ్. దేవుని ద్వారా కలిగింది. అందుకే యోహాను 3:16 మనకు బాగా పరిచయమైన వాక్య భాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందవలని ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. సో ఆయన కుమారుని మనకు అనుగ్రహించుట వెనుక ఆ దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమలో దేవుని సంకల్పము, దేవుని ఆలోచన అంటే ఎవరు కూడా నశించకూడదు. ఆ నశించక నిత్య జీవం పొందాలంటే ఎవరి యందు విశ్వసించాలంటే ఆ రక్షణ కార్యాన్ని జరిగించిన తన కుమారుని మీద విశ్వాసం ఉంచాలి. సో ఆలోచన, ప్రణాళిక తండ్రిది. ఆ ప్రణాళిక నెరవేర్పునకు కుమారుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య కాలంలో కూడా యోహాను సువార్తలు కొన్ని మనకు ఎగ్జాంపుల్స్ కనబడతాయి. ద మిషన్ ఈజ్ నాట్ ఆఫ్ మైండ్, ద మిషన్ ఈజ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఆ వాస్తవాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రెఫరెన్సెస్ చూపిస్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్తలో మొట్టమొదటిగా 4వ అధ్యాయం, యోహాను సువార్త 4:34. సమరయ స్త్రీతో సంభాషించిన తర్వాత శిష్యులు ఆహారాన్ని తీసుకుని వచ్చినప్పుడు 4:34లో యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట అనగా తండ్రి ఆలోచనకర్త ఈ కార్యక్రమంలో. ఆ తండ్రి ఆలోచన నెరవేర్చడానికి, కాబట్టి ప్రభువా నాకు ఆలోచనకర్తవైన నిన్ను నేను స్తుతిస్తాను. యోహాను సువార్తలో ఇంకా కొన్ని రెఫరెన్సెస్ మనం చూస్తే 7వ అధ్యాయం చూడండి, 7:16. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిదో లేదా నా అంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును అంటాడు. నేను ఆ పంపిన వారి చిత్తము నెరవేర్చాలి. నేను చెప్పే బోధలు కూడా అనగా ద ఇన్విటేషన్స్ టు ది ఎటర్నిటీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మై ఫాదర్, నాది కాదు అనే మాట. అలాగే 8వ అధ్యాయం చూడండి, 8:28. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడైనాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎందుకంటే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు నేర్పినట్లుగా. ఆయన పంపిన కార్యం నెరవేర్చడానికి వచ్చానంటాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చానంటాడు. బోధ నాది కాదంటాడు, ఆ బోధ కూడా నా తండ్రి నేర్పించాడు అంటాడు. నాకు ఆలోచనకర్తన యెహోవాను స్తుతించదన్నమాట. ద ఎంటైర్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ది సాల్వేషన్ ఇస్ ఆఫ్ గాడ్. అందుకే తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు, కానీ నీ చిత్తం నెరవేర్చడానికే వచ్చాను. సో శిలువ కార్యం అనేది తండ్రి చిత్తము. ఆ తండ్రి చిత్తం నెరవేర్చుటకు కుమారుడు తండ్రికి విధేయత వ్యక్తపరిచాడు. అది తండ్రి కుమారుల బంధం, అనుబంధం. ఆ రక్షణ కార్యంలో ఇద్దరు తమ తమ పాత్రలు దేవుడు పంపగా కుమారుడు నెరవేర్చాడు. 12వ అధ్యాయంలో కూడా, యోహాను 12లో కూడా చూస్తే 49-50 వచనాల్లో, ఏలనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. సో తనతో కూడి సమాన వారసత్వాన్ని, స్వాస్థ్యాన్ని అనుగ్రహించిన తండ్రి చిత్తం. కాబట్టి ఆ పరలోక స్వాస్థ్యాన్ని నాతో కూడా
మీకు ఇవ్వటానికి తండ్రి నిర్ణయించాడు. సో ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. సో ఆయన గురించి పాత నిబంధన ప్రవచనం కూడా ఒకసారి జ్ఞాపకం చూసిన యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా 11 2-3 వచనాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆత్మ వివేచన అతని మీద, ఎవరి మీద అంటే యెష్షయి ముద్దు నుంచి చిగురు పుట్టును. ఫ్రమ్ ద రూట్ ఆఫ్ జెస్సీ. జెస్సీ ఎవరంటే దావీదు తండ్రి. మూడువారిన ముద్దు తిరిగి చిగురిస్తుంది. ఆ చిగురు మీద అనగా మరి నశించిపోయే మానవ జాతిని తిరిగి చిగురింప చేయటానికి, మరణ పాత్రులైన మనిషిని తిరిగి జీవింప చేయటానికి, తిరిగి నూతన జీవితాన్ని, అది కూడా నిత్య జీవితాన్ని అనుగ్రహించడానికి యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది. అది వివేచన కలిగిన ఆత్మ, ఆలోచన కలిగిన ఆత్మ. కాబట్టి మరి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడం కానీ, ఆ నరావతారం కానీ, ఆయన పొందిన శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, తృణీకరణ కానీ, గాయములు కానీ, మరణము కానీ, పునరుద్ధానము కానీ, ఆయన ద్వారా కలిగే ఆ నిత్య జీవము కానీ అన్నీ కూడా తండ్రి చిత్తము. సో దావీదు ప్రవచనాత్మకంగా he started with prayer to have a support, a strength. ఈ ఛాలెంజ్, ఈ సవాలు ఎదుర్కోవటానికి తగిన బలము కావాలి, శక్తి కావాలి అంటూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ, అదేవిధంగా దేవుని మీద తన నమ్మకాన్ని వ్యక్తీకరిస్తూ, అలాగే ఈ కార్యనిర్వహణకు నన్ను ఎన్నుకున్నావు ప్రభువా అనగా నా గర్భములోంచి నీ కుమారుడు అవతరించి ఈ కార్యం జరిగిస్తున్నాడు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నానంటూ దేవునికి స్తుతులు చెల్లించడం నిజంగా ఆశ్చర్యకరం, ఆశీర్వాదకరం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని శ్రమానుభవాలు మన జీవితం అనుగ్రహిస్తాడు. ఆ క్షణమందు, ఆ సమయంలో దాని నేపథ్యం మనకు అర్థం కాదు. వై అనే ప్రశ్న వేయకనే వేస్తూ ఉంటాం, ఎందుకు ఇలా. అలాగే మన చుట్టూ ఉండే బంధువులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, కొన్నిసార్లు దేవుని ఎరుగని మన బంధువులు అలా ప్రశ్నిస్తున్న అనుభవాలు కలుగుతుంటాయి. కానీ దీని వెనక ఆలోచన దేవుంది. ఆ ఆలోచన తర్వాత కలిగే రిజల్ట్స్ ఫలితాలు అనేక మందిని ప్రభువులోకి రక్షించడానికి దేవుడు నియమించిన ఆ నియమావళి. కాబట్టి నాకు ఆలోచనకర్తైన ఆ దేవుని యెహోవాను నేను స్తుతించదనంటాడు. సో దేవుని స్తుతించడం అనేది కేవలము మన కష్టాలు తొలగిపోయినప్పుడు, సుఖాలు కొనసాగుతున్నప్పుడు, సాఫీగా క్షేమకరమైన జీవిత అనుభవాలు కొనసాగుతున్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం కాదు. శ్రమల్లో కూడా దేవుని స్తుతించగలిగిన అనుభవాన్ని, ఎందుకంటే ఈ శ్రమ ద్వారా నా విశ్వాసానికి పరీక్ష మాత్రమే కాదు, ఈ శ్రమ ద్వారా నేను పొందబోయే ఫలము నేను చూస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, డే టు డే మన ప్రాక్టికల్ లైఫ్లో ఎగ్జాంపుల్. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే 9 మాసాలు తాను శ్రమపడాలి. ఆ బిడ్డను ప్రతి మాసం పరీక్షించుకుంటూ, గర్భంలోని కదలికలు కానీ, లేకపోతే అవయవ పొందిక కానీ, ఎదుగుదల కానీ, హార్ట్ బీటింగ్ కానీ, ఇవన్నీ పరీక్షించుకుంటూ, డాక్టర్స్ ఇలా ఉందమ్మా, నువ్వు ఇవి చేయకూడదంటే అవి చేయకుండా, ఇవి తినకూడదంటే అవి తినకుండా. సో అనుదినము కంటి పాపవలే తనలో పెరుగుతున్న ఆ శిశువు కొరకు ఎంతో శ్రమ పడుతుంది, ఎంతో సహనం వహిస్తుంది, ఎంతో త్యాగం చేస్తుంది. ఆఖరికి తన రక్తాన్ని, తన కడుపును చించుకొని బయటికి వచ్చిన కుమారుణ్ణి, కుమార్తెను
రక్తాన్ని ధారపోసి తన బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత ఇంత శ్రమ ఈ బిడ్డ ద్వారా కలిగిందే అని ఏ తల్లి ఆ బిడ్డను చూచి బాధపడదు. ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, వా ఇంత బహుమానమే, ఇంత మంచి బిడ్డను దేవుడిచ్చాడు. సో ఈ 10 మాసాలు పడిన ఈ శ్రమను ఆ క్షణంలోనే మర్చిపోతుంది. సో దేవుని కుమారుడైన యేసయ్య కూడా ఆ శ్రమానుభవం ద్వారా అంత శ్రమ పడ్డప్పటికీ కూడా ఆ శ్రమలోంచి రక్షించబడిన ఒక పాపి, ఆ శ్రమలోంచి బయటకు వచ్చిన ఒక విశ్వాసి, ఆ విశ్వాసిగా మారిన ఒక వ్యక్తి. బహుశా నేను అనుకుంటాను ద ఫస్ట్ ఫ్రూట్ యేసుక్రీస్తు వారు చేసిన ఆ రక్షణ కార్యం ద్వారా కలిగిన ప్రథమ సంతస అనుభవం ఏంటంటే శిలువ మీద వేలాడిన దొంగ. మనకిది న్యాయమే, మేము చేయించున్న దానికి ప్రతిఫలం పొందుతున్నామంటూ కన్ఫెస్ అయిపోయాడు. ఆయన ఏ నేరము చేయలేదు అంటూ యేసుని గురించి సాక్ష్యం ఇచ్చి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు. ద ఫస్ట్ ఫ్రూట్ ఫ్రమ్ ద క్రాస్. శిలువ కార్యము రక్షణ కార్యము జరుగుచుండగానే ఒక నూతన ఆనందకరమైన అనుభవం. ద ఫస్ట్ ఫ్రూట్. సో దావీదు ప్రవచనాత్మకంగా శ్రమ గురించి దేవునికి మొరపెడుతూ సహాయం కోరుకుంటూ ఆ మధ్యలో ఇంకా ముగించకముందే, ప్రభా థ్యాంక్ యూ లార్డ్, ఈ ఆలోచన నీది, నన్ను ఎన్నుకున్న ఒక పాత్రగా, కాబట్టి నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను అంటాడు. షల్ వి థ్యాంక్ ద లార్డ్? దేవుని స్తుతిద్దామా? ప్రతి అనుభవంలో, ప్రతి సందర్భంలో, ప్రతి సమస్యలో, ప్రతి సంతోషంలో దేవుని యందు ఆనందిద్దామా? ఒకసారి ఈ వాక్యం వెలుగులో మనము కూడా మన ఆ ప్రతి అనుభవానికి ఆలోచనకర్తైన దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. ఆ దేవుడు మనకు నిత్యము నిరంతరము తోడుగా ఉంటాడు. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ప్రతి దీవెనకరమైన మాట బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీలో, నీ ప్రేమలో మమ్మల్ని కొనసాగింపచేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగింపచేసిన దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం ఎండు బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక.